టీమిండియా బంగ్లాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టింది. కాన్పూర్ లో భారత్ బంగ్లా టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా 2 రోజులు కూడా సాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందరూ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు. కానీ టీమిండియా ఆటగాళ్లు అందరి అంచనాలు తలకిందులు చేశారు. అద్భుతమైన ఆటతో సెకండ్ టెస్ట్ లో విజయ్ కేతనం ఎగురవేశారు. దీంతో బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ లో టాస్ గెలిచి రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకొని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి నుంచి రోహిత్ సేన సంచలన నిర్ణయాలతో అసాధారణమైన ఆటతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తోంది. ఎవరూ కల్లో కూడా ఊహించని విజయాన్ని అలవోకగా సాధించింది. కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరి రోజు బంగ్లాదేశ్ ను 146 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. బంగ్లా ఆటగాళ్లు షాద్మాన్ ఇస్లాం 50 పరుగులు, ముష్కర్ రహీం 37 పరుగులు చేశారు. ఇక మిగతా బంగ్లా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. కేవలం 95 పరుగులను బంగ్లా భారత్ కు టార్గెట్ గా ఇచ్చింది. 95 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ పెద్దగా ఆడలేదు. తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో అదరకొట్టాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత పంత్, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు తీరానికి తీసుకొచ్చారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 5 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో అత్యధికంగా వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు.